ఎండపూట గుడారపు తనలు కూర్చుండి తట్టుకోలేక వచ్చేసాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఎండపూట ఎవడన్నా గుమ్మాలు కూర్చుంటాడా? పొద్దున పూట సాయంత్రం పూట కూర్చున్నాడు. మంచి ఎండపూట బయటకు వచ్చి కూర్చున్నాడు. ఎందుకని? లోపల పరిస్థితి ఎలాగుంది? ఈ కొంపలో ఉంటే నేనన్నా ఉండాలి, అదన్నా ఉండాలి. నా కొంపకి ఎసరు తెస్తే నేను ఊరుకుంటానా? బయటకు వస్తున్న పిల్లల్ని వేసుకొని ఏమెడుతుంది, లోపలికి వస్తే పెద్ద పుల్లాగా అమరుతుంది. ఎడిజలు అర్థం కాదు, గుమ్మలో కూర్చునిపోయాడు బాబు. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునొద్ద కూర్చుండగా యెహోవా అతన్ని ఒక మంచి మిట్ట మధ్యాహ్నం కోటలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఎండవేళ అబ్రహామును దర్శించినట్టు దర్శించాను. ఓరి నాయన, నేను అవుననాలా ఆమె అనాలో తెలుస్తలేదు అంటాడు. సమయోచితంగానే చేశాడు. నేను అవును ఆమె అందామంటే నాకు కుదురుతలేదు. అయ్యో ప్రభు, ఎలాగనైనా గొప్ప సిక్కొచ్చి పడిపోయింది. ఎండవేళ గుడారపు ద్వారమునొద్ద కూర్చున్న అబ్రహామును దర్శించినట్లుగా ఎండవేళను దర్శించు ప్రభు అంటే ఆమె అందామంటే నాకు కుదురుతలేదు. అయ్యో, నేను అక్షరార్థంగా వ్యతిరేకించడం లేదు, ఊరికే చెప్తున్నాను మీకు ఒక మాట. అన్నీ యాస్టీస్కి అప్లై చేసుకుంటే ఎలాగా? దావీదు బత్షెబ విషయంలో పాపం చేస్తే దేవుడు ఎందుకు అలా చేసావు, నువ్వు అడిగితే నేను ఇవ్వలేదా, ఎందుకు ఇలాంటి బుద్ధిహీన పనులు చేసావు అని దేవుడు కోపడ్డాడు నాతాన్ ద్వారా. ఆ అడిగితే ఇవ్వలేదా అన్న పాయింట్ ఒకటి పట్టుకున్నాడు. పట్టుకొని నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చాడు. ఎరా అంటే మరి దేవుడు దావీదుని అలాగ అన్నాడు కదా, దేవుడు అడిగితే ఇస్తాడట. ఆడికి కనీసం ఒక 20 రెఫరెన్స్లు చూపించాను నేను. అడిగి రక్తి వచ్చేసేలాగా 20 రెఫరెన్స్లు చూపించాను వరుసపెట్టి. అడిగి మనసు చిరిగిపోయింది మొత్తం. కూటమాడు ప్రిపరేషన్ అంతా నాశనం అయిపోయింది. అవి మన ఏంటంటే నీకు అన్నీ ఎలాంటి వాక్యాలు గుర్తొస్తాయి అంటే మరి నిన్ను బట్టే ఉంటుందిరా. నాకు అలాంటి వాక్యాలు ఎందుకు గుర్తొచ్చినాయి? ఇన్ని నెగిటివ్ వచ్చినా నేను ఎప్పుడు చూడలేదని అన్నాడు. తప్పు నాన్న, పిచ్చి ప్రయత్నం చేయొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందు మూలముగా తేలుచున్న ఫలితార్థం ఏమనగా ముండిగా ఎదురుకెళ్దామంటారా, కొంచెం ఆగుదామంటారా? ఏమని చెప్తున్నాడు మోషే గారు? ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన మోరులు మీకు ఎదురుగా బయలుదేరుచు కందిరికలు మిమ్మల్ని తరిమి హోర్మా వరకు శయ్యూరులు మిమ్మల్ని హతం చేసిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. కోరి ఈ పొజిషన్ తెచ్చుకోకూడదని. మనం మొర్ర పెట్టగానే దేవుని వద్ద నుండి జవాబు వచ్చే పరిస్థితి మనకు ఉండాలని. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా ప్రభువా అంటే దేవుడు ఉత్తరం ఇచ్చి ఆ పాటి స్థితిలో బతకాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. ప్రార్థన చేయగానే దేవుడు వింటాడు అనుకోవద్దు. తగినట్టుగా ఉండాలి వ్యవహారం. వద్దన్న రూట్లోకి వెళ్ళి దెబ్బలు తిని ప్రభు ఆ గాయము రేపు వాడవు నీవే, గాయము మాన్పు వాడవు. నేను రేపలేదు ఆ గాయం, నువ్వే రెచ్చిపోయి తగిలించుకున్నావు. బుద్ధిపూర్వకము చేయి పాపములు క్షమాపణ ఉండదు, జాగ్రత్త అని చెప్తున్నాడు ఆయన. తన యజమాని చిత్తం మెరిగి అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులను. ఈ జీవిత నిర్ణయాలన్నీ తెలియక జరిగినాయా? వాక్యం తెలీదా? ఉపదేశం తెలీదా? నడిపింపు తెలీదా? అందుకని త్వరపడ్డావా, కంగారు పడ్డావా, సత్యత్తవా, సొంత నిర్ణయమా? కాళ్ళ మీద పడు, ఏడువు, కన్నీరు కాచి నీ కృప దొరుకుద్ది. తెలిసి బుద్ధిపూర్వకంగా నువ్వు చేసావా? మరి కందిరీగలు తప్పవు. అయితే నిన్ను సావనివాడే సుమా, మొత్తానికి మళ్ళీ స్వస్థపరుస్తాడు, నీకు ఒక అవకాశం ఇస్తాడు. కందిరీగలు కుట్టకుండా మాత్రం కాదు, కుట్టాక స్వస్థపరుస్తాడు. నాలుంటేనే ఉన్న కేటాయిస్తాడు, ఒక కొమ్ములు జాగ్రత్తగా తీసేస్తాం, జాగ్రత్తగా పూటకూళ్ళవని పరిచయం చేస్తాం, గాయాలన్నీ కడతాం. ఇవ్వాలిగా రేపటికైనా నీకు మళ్ళీ పూర్వ వైభవం వచ్చుద్ది. ఈ లోపు పెయిన్ అయితే తప్పదు. తప్పాలంటే ఏం చేయాలి? ముందు ఇదే తప్పించేయి. విషయం అర్థమైందని నమ్ముతున్నాను. ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు తన హృదయాన్ని కఠినపరుచుకుని ప్రార్థనలు వినకుండా తన ముఖమును మరుగు చేసే స్థితికి తెచ్చుకోవద్దు. దేవుడు ఉపదేశించగా లోపడదాం, దేవుడు పిలువగా పలుకుదాం, దేవుడు చేయి చాపగా స్పందిద్దాం, ఆజ్ఞకు లోపడదాం.
దేవుడు మనల్ని మన జీవితాన్ని ఈ రీతిగా కాపాడునుగాక.